యో గైస్ వెల్కమ్ టు బాంబే టాకీస్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ భారతీయుడు 2. భారతీయుడు 1 మూవీ ఒక క్లాసిక్. ఈ మూవీలో స్క్రీన్ ప్లే గానీ స్టోరీ గానీ ముఖ్యంగా సేనాపతి క్యారెక్టరైజేషన్ గానీ అన్ని టాప్ నాచ్ ఉంటాయి. అలాంటి మూవీకి 28 ఏళ్ల తర్వాత ఒక సీక్వెల్ రాబోతుందంటే ఆ సీక్వెల్ మీద ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ ని భారతీయుడు 2 మూవీ రీచ్ అయిందా లేదా అన్న విషయాన్ని ఈ రోజు డిస్కస్ చేద్దాం. భారతీయుడు 2 మూవీ జూలై 12 అంటే ఈ రోజు రిలీజ్ అయింది. ఈ మూవీ కథ విషయానికి వస్తే ట్రైలర్ లో చూపించిన విధంగా ఇండియాలో ఇల్లీగల్ కరప్షన్ స్కామ్స్ పీక్ స్టేజ్ కి వెళ్ళిపోతాయి. ఇలాంటి టైంలో వీటిని తగ్గించాలంటే ఇండియన్ తిరిగి రావాలి అని ఇండియాలో ఉన్న జనాలందరూ కలిసి ఒక ట్రెండ్ చేస్తారు. 28 ఏళ్ల తర్వాత ఇండియన్ ని అంటే సేనాపతిని తిరిగి ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం. మరి ఆ ఇండియన్ తిరిగి వచ్చాడా లేదా, 28 ఏళ్ళుగా ఆ ఇండియన్ ఎక్కడున్నాడు, తిరిగి వచ్చాక ఆ ఇండియన్ ఏం పనులు చేశాడు అన్నదే ఈ సినిమా కథ. ఇక విశ్లేషణ విషయానికి వస్తే 28 ఏళ్ళు కనిపించకపోయిన సేనాపతి లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ ఎక్కడుంది అన్న రివీల్ చేసే సీన్ ఎలా ఉండాలి. అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ 28 ఏళ్ల తర్వాత ఇండియాకి తిరిగి వస్తుంది అంటే ఆ రీ ఎంట్రీ సీన్ ఏ రేంజ్ లో ఉండాలి. వీటి మీద జనాలు ఖచ్చితంగా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. కానీ మూవీలో ఈ సీన్స్ ని చాలా ఫ్లాట్ చేసేశారు. నాకైతే చాలా డిసప్పాయింటెడ్ అనిపించింది. అలాగే సేనాపతి క్యారెక్టర్ చాలా సెటిల్ గా ఉంటూ 100 మాటలు మాట్లాడాల్సిన దగ్గర ఒక్క మాటే మాట్లాడుతూ చూడగానే ఒక మిస్టీరియస్ మ్యాన్ ని చూస్తున్నాం అన్న ఫీల్ తెప్పించే క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ ని మన కిక్ 2 లో రవితేజ లాగా, హైపర్ సినిమాలో రామ్ లాగా చేసి పెట్టేశారు. భారతీయుడు 1 మూవీని మీరు అబ్జర్వ్ చేస్తే తన కూతురు కోసం 1000 రూపాయల నోటును పడవగా మార్చి నీళ్ళల్లో వదిలిన సేనాపతి అదే కూతురు చావు బతుకుల్లో ఉంటూ 500 లంచం అడిగితే ఇవ్వడానికి సంకోచిస్తాడు. అంటే తను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంతటి కష్టాన్ని వచ్చినా ఓర్చుకుని నిలబడే క్యారెక్టర్ అది. ఒక సింహం లాంటి క్యారెక్టర్ ని ఈ పార్ట్ 2 లో ఒక నక్క తెలివితేటలు ఉన్న క్యారెక్టర్ గా మార్చేశారు. నాకైతే ఒక మంచి క్యారెక్టర్ ని స్పాయిల్ చేశారు అనిపించింది. అంటే ఈ మూవీలో ఈ విధానం ఫాలో అయితే ఇండియాని బాగుపరచొచ్చు అన్న పాయింట్ బానే ఉంది. దానికోసం డైరెక్టర్ రాసుకున్న సీన్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ ఎగ్జిక్యూట్ చేసే విధానం చాలా ల్యాగ్. అంత ల్యాగ్ అవసరం లేదు. 2 గంటల్లో తీయాల్సిన సినిమాని 3 గంటల వరకు డ్రాగ్ చేశారు. దీనివల్ల ఆడియన్స్ కి చాలా చిరాకు పుడుతుంది. మూవీకి వచ్చిన ప్రతి ఆడియన్స్ ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ డెప్త్ తెలుసుకోవాలి, వాళ్ళు మారిపోవాలి, ఇండియాని మార్చేయాలి, ఇలాంటి ఇంట్రెస్ట్ కనిపిస్తుందే గానీ మూవీకి వచ్చిన ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, వాడికి ఏం డెలివర్ చేయాలి అన్న విషయాన్ని మాత్రం డైరెక్టర్ శంకర్ పక్కన పెట్టాడు. అంటే ఈ మూవీలో పెద్ద మైనస్ అంటే స్క్రీన్ ప్లే. ఏ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుంది, స్టోరీ ఎలా బిల్డ్ అవుతుంది, ఏ మాత్రం అర్థం లేకుండా ఇష్టం వచ్చినట్టు తీసాడు. అసలు డైరెక్టర్ శంకర్ కి ఏమైంది? జెంటిల్ మ్యాన్, ఒకే ఒక్కడు, భారతీయుడు, అపరిచితుడు ఇలాంటి సినిమాలు తీసిన శంకరేనా ఈ మూవీని తీసింది? ఆ మూవీస్ లో కథ ఎంత బాగుంటుంది, ఎమోషన్స్ ఎంత బాగుంటాయి, స్క్రీన్ ప్లే ఎంత బాగుంటుంది, ఒక పర్ఫెక్ట్ క్రాఫ్టెడ్ మూవీస్. అలాంటి మూవీస్ తీసిన శంకర్ ఈ మూవీ తీసాడంటే నమ్మలేము. ఏదో కొత్తగా వచ్చిన డైరెక్టర్ ఏం తీయాలి, ఏం చెప్పాలి ఆడియన్స్ కి అర్థం కాక ఇష్టం వచ్చినట్టు తీసినట్లు ఉంటుంది. ఈ సినిమాని ఏమన్నా కాపాడాయి అంటే బీజిఎం, ప్రీ ఇంటర్వెల్ లో వచ్చే లాంగ్ లెంత్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అండ్ మూవీకి అటాచ్ చేసిన భారతీయుడు 3 ట్రైలర్, ఈ 3 మాత్రం సినిమాని పర్వాలేదు ఈ సినిమా అనే ఫీలింగ్ తీసుకురాగలిగాయి. అండ్ సేనాపతి మర్మకళని ఈ సినిమాలో కర్మకళగా మార్చారు. సేనాపతి ఆయన మర్మకళతో ఇలా అంటే చాలు అబ్బాయిలు అమ్మాయిలు అయిపోతారు, మనుషులు గుర్రాలు అయిపోతాయి. అసలు ఆ మర్మకళను కూడా జనాలు యాక్సెప్ట్ చేయలేని విధంగా తీశారు. భారతీయుడు 1 ని మైండ్ లో పెట్టుకుని ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళిన ఆడియన్స్ మాత్రం కంప్లీట్ గా డిసప్పాయింట్ అవుతారు. ఈ మూవీని ఒక చెత్త సినిమా అయితే చెప్పలేము, కానీ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళిన ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. సో ఈ మూవీకి బాంబే టాకీస్ ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. సో ఇది ఇవాల్టి మూవీ రివ్యూ. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.